తెలుగు వర్సిటీలో 2022 అవార్డుల ప్రధానం వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 21 నిర్వహించాలని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిర్ణయించారు. ఆ రోజుతో వీసీ పదవీకాలం ముగిపోతోంది. అదే రోజు అవార్డుల ప్రదానోత్సవం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించవద్దని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే బుర్రా వెంకటేశం ఆదేశాలను పట్టించుకోకుండా యూనివర్సిటీ వీసీ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు వర్సిటీలో 2022 అవార్డుల ప్రదానం వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 21 నిర్వహించాలని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిర్ణయించారు. అయితే ఆ రోజుతో వీసీ పదవీకాలం ముగిపోతుంది. అదే రోజు అవార్డుల ప్రదానోత్సవం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించొద్దని ఇటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే బుర్రా వెంకటేశం ఆదేశాలను పట్టించుకోకుండా యూనివర్సిటీ వీసీ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి.